guys, hi, this is Hey Siri. If you are new here, please do subscribe, and this is a mini vlog with my mom. So without any delay, let's get started. So these are the outfits for today anamata. Iddaram మేము మ్యాచింగ్ కలంకారీ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. సో ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి కలంకారీ కుర్తీ, కాలర్ నెక్ విత్ 3/4 హ్యాండ్స్ అండ్ పింక్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇక్కడ బాగా గమనిస్తే డ్రెస్ పైన ఉన్నాయన్నమాట, అక్కడక్కడ పింక్. సో యా, లెట్స్ గెట్ రెడీ. మై డియర్ లవ్లీ స్కిన్ కేర్, బట్ మై స్కిన్ డజంట్ కేర్, సో ఇట్ డజంట్ మ్యాటర్. వీఆర్ రెడీ గైస్. కెమెరా ఆన్ చేస్తే బ్రెయిన్ పని చేయనట్టు వీఆర్ రెడీ. ఎవడరా నీకు చదువు చెప్పింది? ఐఎమ్ రెడీ. ఓకే, లెట్స్ గో అండ్ చెక్ అవర్ మామ్ ఇఫ్ షీఈస్ రెడీ. ఇంకా రొటీన్ చెప్పమను. అంటే ఏం పూసుకున్నావు ఇప్పుడు ఫేస్కి? ఫెయిర్ అండ్ లవ్లీ, గోకుల్ పౌడరు, స్టిక్కర్. అంతేనా? విభూది, కుంకుమ, అంతే. స్కిన్ చూడు ఎంత బాగుంది. మా స్కిన్లు ఉన్నాయి ఎందుకులే. జిమ్కి వెళ్ళడం ఎందుకు అంటే ఇలా మా మమ్మీతో షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా బరువులు మోయడానికి అనమాట. అండ్ అక్కడ ఎవరు లేరు, కానీ నేను ఎందుకు బాయ్ చెప్తున్నానో నాకే తెలియదు అనమాట. బాయ్. ఆటో అండ్ ఎస్థెటిక్స్ చూడండి అసలు. వావ్, గూడూరుకి వచ్చినప్పుడల్లా మా మమ్మీకి అదేంటో పద్మ మ్యాచింగ్లో ఏదో ఒక చీరో ఒక డ్రెస్సో ఏదో ఒకటి కొనకపోతే అంటే ఇంకా మా మమ్మీ తిరిగి రావుద్ది కాదనమాట గూడూరు నుంచి. పింట్రెస్ట్లో మనం చూసే అంత ఫిట్టెస్ట్ ఫిజిక్ మనకి లేకపోయినా అట్లీస్ట్ అవుట్ఫిట్స్ అన్న రీక్రియేట్ చేద్దామని చెప్పి టైలర్ అంకుల్కి మనకి ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పామన్నమాట. అంకుల్ ఇంకా మొహం మీదే అది కుదరదమ్మా అని చెప్పలేక, ఓకే అమ్మ కుడతాను, వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారనమాట ఎంతో ఓపిక్గా. సీ దాట్ వాస్ ద అవుట్ఫిట్. దారిలో దొరికే అడ్డమైన తిండంతా తింటూ నువ్వు ఫిజిక్ గురించి మాట్లాడకూడదు అని మీరు అనొచ్చు. ఐ నో బట్ ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్, యు నో. అక్కడ ఇద్దరు బుడ్డ పిల్లలు బాగా ఆడుకుంటా ఉన్నారు, కొంచెం క్యూట్ అనిపించి. మేము వచ్చేటప్పుడు కాల్ చేస్తామా, మేము వేరే ఊరు కదా. సరేమ్మా, సరే బాబా. ఆ పిల్లే మనం అనుకున్నాం, ఆ పిల్ల చేసేసింది. ఇంకా పనులన్నీ పూర్తి చేసుకొని అలా డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మా మమ్మీ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటుంది నన్ను వెళ్ళి ఆర్డర్ చేయమని. నేను చికెన్ పాప్కార్న్ అండ్ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేశాను. సో ఇది అలా పందిలాగా తినకూడదు అని చెప్పి కొంచెం డెలికేట్గా అమ్మాయిలాగా తిందామని చెప్పి దాన్ని నేను అనుకుంటున్నాను చూడు. అబ్బా పుష్ప ఒకటి, దీనికి ఏం తక్కువలే, ఎందుకులే. తినేదేదో ప్రశాంతంగా తినకుండా మా నాన్నగారు ఈ గడ్డంతా తినడానికి ఇంట్లో అన్నం ఎందుకు వండారు అని తిట్టడం స్టార్ట్ చేశారు. సో ఎనీవే, మనం మాత్రం కంటి ముందు ఫుడ్ ఉండగా ఒంటికి అలాంటి తిట్లని ఏం పడవని చెప్పి ఏం పడించుకోలేదన్నమాట. అండ్ ఇంకా డాడీకి కొంచెం HDFC బ్యాంక్లో పని ఉంటే అది చూసుకొని కింద ఒక ఫ్రూట్ షాప్ ఉంది. మీరు గూడూరులో తక్కువ ప్రైస్లో అన్ని రకాల ఫ్రూట్స్ లైక్ అవకాడోస్ కూడా ఉన్నాయి బ్రో, అక్కడ రాస్బెర్రీస్ కూడా ఉన్నాయి. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అలా ఇంకా మిట్ట మధ్యాహ్నం ఎండని ఆస్వాదిస్తూ ఇంటికి బయలుదేరాం. మా పిల్లి హాయిగా ఆటలాడుతూ ఉంది, నా కోసం ఏదో చికెనో మటనో తెచ్చారని. కానీ మేమే అక్కడ దొబ్బుతున్నామని తెలిస్తే పాపం బాగా ఫీల్ అయిపోద్ది. సో ఎనీవే, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ మేబీ. Bye, see you, take care, and don't forget to subscribe.